జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. ఒక భక్తుడి యొక్క భక్తి పరిణితి ఏ విధంగా ఉంటుందనేటువంటిది బాబా మార్గంలో ఒక రోజు ఉంది. ఆ రోజు నవంబర్ 15. నవంబర్ 15 బాబా మార్గంలో మనందరము కూడా గుర్తుపెట్టుకొని ఆ భక్తుణ్ణి ప్రతిరోజు తలుచుకునేటువంటి రోజు. సాధారణంగా మనందరం మామూలుగా మనం జీవితంలో చేసుకునేటువంటి కొన్ని ఉత్సవాలు ఉంటాయి. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా రకరకాల మన జీవితంలో రకరకాలైనటువంటి సందర్భాలు వస్తాయి. ఈ సందర్భాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి అని చెప్పి బాబాను ఆశ్రయించినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ బలంగా నమ్మారు. ఎందుకంటే మన జన్మదినోత్సవము మనం జీవించినంత కాలం జరుపుకోగలుగుతాం, మరణం ఒకసారితో అయిపోతుంది. మన జీవితంలో ఏది కూడా శాశ్వతమైనటువంటి ఉత్సవం కాదు. శాశ్వతమైనటువంటి ఉత్సవం జీవితంలో ఏది అని చెప్పి కాకాసాహెబ్ తలిచాడంటే, తను బాబాను తొలిసారిగా దర్శనం చేసుకున్నటువంటి నవంబర్ 15వ తేదీ ఇది మాత్రమే నా జీవితంలో జరుపుకోవలసినటువంటి ఉత్సవం అని చెప్పి నిర్ణయించుకున్నాడు. బాబా మహాసమాధి తర్వాత ప్రతి సంవత్సరము నవంబర్ 15వ తేదీ రోజు ఒక గొప్ప ఉత్సవాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ చేసుకునేటువంటి వారు. ఈరోజు కూడా విల్లేపార్లే ముంబైలో ఉంటున్నటువంటి వారి గృహంలో ఈరోజు కూడా అంటే నవంబర్ 15వ తేదీ రోజు ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవమే గురు సమర్పణ దినోత్సవం. అంటే నవంబర్ 15వ తేదీ రోజు తొలి దర్శనంలోనే కాకాసాహెబు తనను తాను బాబాకు సమర్పించేసుకున్నాడు. ఈ నవంబర్ 15కు జరిగేటువంటి ఈ గురు సమర్పణ దివోత్స్కు ఆహ్వానం నాకు అందింది, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నాను. కానీ నిజంగా మనం పాల్గొనాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవాలు, ఆ రోజు భక్తులు బాబాను చేరుకున్నటువంటి సందర్భాలు, బాబా ద్వారా వారు పొందినటువంటి అనుభూతులు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటివి. కాకాసాహెబు
తన వారసులకు ఒకే ఒక విషయం చెప్తారు కుమారులకు, నేను గతించినా సరే నేను బాబా ఇద్దరం కలుసుకున్నటువంటి రోజైనటువంటి నవంబర్ 17ను మీరు గురు సమర్పణ దినోత్సవ్గా మీరు జరపాలి అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాకాసాహెబ్ కుటుంబం నవంబర్ 15వ తేదీని చాలా ఘనంగా నిర్వహించుకుంటుంది. ఎందుకంటే కాకాసాహెబ్ బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత పొందినటువంటి అనుభూతి, కాకాసాహెబ్కు బాబా ఎవరో కూడా తెలియదు, కానీ బాబాకు కాకాసాహెబు ఎప్పుడు తన వద్దకు వస్తారా అని చెప్పి కాకాసాహెబ్ను గుర్తుపెట్టుకొని తన వద్దకు రప్పించుకుంటారు. నానాసాహెబ్ చందోర్కరు కాకాసాహెబ్ ఇద్దరు కూడా చిన్నప్పుడు క్లాస్మేట్స్. చాలా సంవత్సరాల తర్వాత విల్లేపార్లేలో నివసిస్తున్నటువంటి కాకాసాహెబ్కు లోనావాలాలో ఒక అతిథి గృహం ఉంటుంది. లోనావాలా వెళ్ళినప్పుడు అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ చాలా సంవత్సరాల తర్వాత కలుస్తాడు. కలిసినప్పుడు నానాసాహెబ్ చందోర్కరు తను ఆశ్రయించినటువంటి సద్గురువు గురించి దీక్షిత్ గారికి చెప్తాడు. దీక్షితు ఆ మాటల్ని విని తన మనసులో నిశ్చయించుకుంటాడు, ఇంత గొప్ప మహాత్ముని నేను కూడా దర్శించుకోవాలి అని చెప్పి అనుకుంటాడు. ఆ సందర్భంలో దీక్షిత్ గారు నానాసాహెబ్కు విషయం చెప్తారు. వారు లండన్ వెళ్ళినప్పుడు చిన్న రైలు ప్రమాదంలో కాలు బెనికి అది ఎంతకు సెట్ కావట్లేదు, కాలి అవిటితనం వచ్చింది వారికి. అవిటితనం గురించి చెప్పుకొని బాధపడుతూ ఉంటే నానాసాహెబ్ అంటారు, మీరు షిరిడీ వెళ్ళండి, ఖచ్చితంగా మీ కాలి అవిటితనం కుదుటపడుతుంది అంటారు. కానీ నానాసాహెబ్ చెప్పినటువంటి ఆ విషయాలన్నీ విన్న తర్వాత కాకాసాహెబ్కు ఆ కాలి కుంటితనం పెద్ద సమస్య అనిపించలేదు. నానాసాహెబ్ ఇంకో మాట చెప్తారు, మీరు తన వారు కాకపోతే, అంటే బాబా వారు కాకపోతే, వారి మనిషి మీరు కాకపోతే వారి దర్శనం అసలు మీకు లభించదు. వారి మనిషి మీరు అయితేనే వారి దర్శనం మీకు లభిస్తుంది అని అంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి సత్పురుషుల్ని దర్శించాలనేటువంటి ఆకాంక్ష కాకాసాహెబ్లో పెరుగుతుంది. పెరిగి వెంటనే నానాసాహెబ్తో చెప్తారు, నానా ఈ కాలి అవిటితనం ఉండిపోతే ఉండిపోని, ఇది నాకు సమస్య కాదు. అంత మహాత్ముని నేను దర్శించుకున్న తర్వాత నేను పోగొట్టుకోవలసినటువంటిది నా మనస్సు అవిటితనాన్ని. నా మనస్సుకు రకరకాలైనటువంటి అవిటితనం ఉంది, కాబట్టి నేను పోగొట్టుకోవలసినటువంటిది మనస్సు యొక్క అవిటితనం. అంటే ఆ సద్గురువు యొక్క లీల విన్న తర్వాత, వారి గొప్పతనం విన్న తర్వాత, వారి దర్శనం లేకుండానే కాకాసాహెబ్ అప్పటి వరకు ఏదైతే లౌకికంగా ఉన్నటువంటి బాధ గురించి బాధపడుతున్నాడో ఆ బాధను మర్చిపోయాడు. శ్రీ సాయి సచ్చరిత్రలో హేమాడ్ పంత్ రాస్తారు కదా, అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వారికి, నిత్యము సాయినామ స్మరణలో ఉండేటువంటి వారికి ప్రపంచం సంబంధించినటువంటి బాధలు అస్సలు బాధించవు, వారు ప్రపంచాన్ని మరిచిపోతారు అని చెప్పి మాట రాస్తారు కదా. దీక్షిత్ గారి విషయంలో అదే జరిగింది. కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబా మనసులోకి రాగానే వారిలో కలిగినటువంటిది, నా కాలి అవిటితనం ఉంటే ఉండిపోని, మనసు అవిటితనం తీసేసుకోవాలి. మనం బాగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది కదా. సపోజు చేతి వంకరగా ఉందనుకోండి, చేతిని సాధారణంగా చికిత్స చేయించి ఆపరేషన్ చేయించి సరిగ్గా చేసుకోవచ్చు. కాలు కవిటితనం ఉందనుకోండి, ఈరోజు వచ్చినటువంటి టెక్నాలజీలో రకరకాలుగా కాళ్ళను బాగు చేసుకోవచ్చు. అంతెందుకు, మూతి వంకరతనం ఉంటే మూతిని సర్జరీ ద్వారా, ముక్కును సర్జరీ ద్వారా, పంటిని సర్జరీ ద్వారా, క్లిప్ల ద్వారా ఈ అవిటితనాలన్నింటినీ కూడా మనం తీసుకేసుకోవచ్చు. ఈ పెద్ద సమస్య కాదు. ఈరోజు పెద్ద సమస్య ఏంటంటే మనిషి యొక్క మనస్సు అవిటితనం. మనస్సు అవిటితనాన్ని ఏ వైద్యుడు, ఏ ఆపరేషను ఏది బాగు చేయలేదు. ఒక్క సద్గురువు తప్ప దాన్ని ఎవ్వరూ బాగు చేసేటువంటి వారు ఈ ప్రపంచంలో లేరు. అంటే కాకాసాహెబు సంకల్పించుకున్నటువంటిది ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోండి. కాలి కుంటితనం ఉంటే ఉండిపోని, మనసు అవిటితనం కదా నేను పోగొట్టుకోవాల్సింది. మనసుకు ఒక్క వైకల్యం ఉండదు, 1,00,000 వైకల్యాలు ఉంటాయి మనసుకు. దుర్బుద్ధి అనేటువంటి ఒక వైకల్యం ఉంటుంది, దురాశ అనేటువంటి వైకల్యం ఉంటుంది, ఇతరులపైన నింద చేసేటువంటి ఒక వైకల్యం ఉంటుంది. మనస్సు అధోగతి పాలు చేసి మనల్ని ప్రపంచమంతా కూడా కోతిలాగా తిప్పేటువంటిది ఒక మనస్సు మాత్రమే.
కాబట్టి ఆ మనస్సును నేను స్థిరపరచుకోవాలి. అది స్థిరపడితే మిగతా అన్ని సమస్యలన్నీ పోతాయి. అంటే బాబాను దర్శించుకోవాలనేటువంటి కాంక్ష కలగగానే అతనికి ఒక అద్భుతమైనటువంటి సదుద్దేశం కలిగింది. మరి అటువంటి వారిని వదిలిపెడతారా? నానాసాహెబ్ బాబా గొప్పతనం గురించి తెలియజేశారు. తన మనసులో సంకల్పం కలిగింది, తన మనస్సు అవిటితనం పోగొట్టుకోవాలని. మరి షిరిడీ వెళ్ళడం ఎలా? చాలా సందర్భాల్లో వెళ్ళాలని ప్రయత్నించినా అది వాయిదా పడుతూ వస్తుంది. ఒకానొక సందర్భంలో, శుభ సందర్భంలో తను ఎలక్షన్ క్యాంపెయిన్ కోసము అహ్మద్ నగర్ వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మిరికరు వీరికి చాలా దగ్గర స్నేహితులు. వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఎలక్షన్ పని ముగించుకున్న తర్వాత తీరిక దొరుకుతుంది. తీరిక దొరకగానే మనసులో ఆలోచన వస్తుంది, నేను ఎట్లయినా సరే ఇక్కడి నుంచి షిరిడీ చాలా దగ్గరే కదా, వెళ్ళి బాబాను దర్శించుకోవాలి అని చెప్పి ఆ విషయం మిరికర్ చెప్పగానే, అరేరే నాకేమో ఇక్కడ పని ఉంది, నా కొడుకు బాబు మిరికరేమో వేరే అశ్వాల యొక్క ఇక్కడ పోటీ జరుగుతుంది, అక్కడ ఉండాల్సినటువంటి పని ఉంది, మరి మిమ్మల్ని ఒంటరిగా ఎలా పంపివ్వము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు పరిచయస్తుల ద్వారా వెళ్తే మీకు బాబా దర్శనం సులభంగా అవుతుంది, కాబట్టి ఎలా పంపించాలని చెప్పి ఆలోచిస్తారు. ఇక్కడ కాకాసాహెబ్ మనస్సులో షిరిడీకి రావాలని ఆలోచన రాగానే అక్కడ బాబా ఒక ఆపరేషన్ మొదలుపెట్టాడు. అహ్మద్ నగర్లో ఉంటున్నటువంటి మాధవరావు దేశపాండే అత్తకు ఆరోగ్యం బాగలేదని లెటర్ వస్తుంది. రాగానే భార్యాభర్తలు ఇద్దరూ కూడా అహ్మద్ నగర్ వెళ్తారు. అహ్మద్ నగర్లో వాళ్ళ అత్తగారింటి దగ్గర టాంగా దిగుతుండగా మిరికర్ స్నేహితులు చూసి వచ్చి చెప్తారు, శ్యామ నగర్కి వచ్చారు అని అంటే, అరేరే మరి వెంటనే పిలిపిస్తే కాకాసాహెబ్ దీక్షితుని వారితో పాటు పంపించవచ్చు అని చెప్పి, సరే అని చెప్పి శ్యామ మిరికర్ లాంటి గొప్ప వ్యక్తి పిలిస్తే పోకుండా ఎలా అని చెప్పి వారి ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కాకాసాహెబ్ని పరిచయం చేసి, వీరు షిరిడీకి వెళ్ళాలనుకుంటున్నారు, మీ వెంట తీసుకెళ్ళండి అంటారు. సరే తప్పకుండా, మా అత్తగారు ఆరోగ్యం బాగలేదని చూడడానికి వచ్చాను, కానీ నేను వచ్చేసరికి మా అత్తగారి యొక్క ఆరోగ్యం కుదుటపడింది, మేము ఈరోజు రాత్రే బయలుదేరుతాము అని అంటారు. ఆ రాత్రి అయ్యేటువంటి లోపల సాయంత్రానికి ఒక అందమైనటువంటి ఫ్రేమ్ కట్టినటువంటి చిత్రపటం, దానికి ఒక తెర కట్టి మిరికర్ ఇంటికి వస్తుంది. మేగుడు రోజు పూజించుకునేటువంటి చిత్రపటం అది. ఆ చిత్రపటాన్ని చూడాలనేటువంటి కాంక్ష కాకాసాహెబ్ కలుగుతుంది. మీరు ఈ ఫ్రేమ్ కట్టించుకొచ్చినటువంటి చిత్రపటం ఏమిటి అంటే, ఇది బాబా చిత్రపటం అంటారు, ఒక్కసారి నేను చూడవచ్చా అంటే, మిరికర్ దాని తెర తొలగించగానే బాబా యొక్క అందమైనటువంటి రూపంతో వారి నయనాల్లో పడగానే, కాకాసాహెబ్ నయనాల్లో పడగానే కాకాసాహెబ్ యొక్క శరీరం రోమాంచితమైపోతుంది. అప్పటి వరకు చూడలేదు బాబాను, పేరు మాత్రమే విన్నాడు. వారి రూపం చూసిన తర్వాత తన ఆనందానికి అవధులు లేవు. ఈ క్షణాన షిరిడీలో వాలిపోతే బాగుండు అని చెప్పి అనుకున్నాడు. వెంటనే బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్తారు. వెళ్ళేసరికి రిజర్వేషన్ లేదు, అప్పటికప్పుడు వెళ్ళాలనుకున్నారు. ఫస్ట్ క్లాస్ ఖాళీ లేదు, ఎందుకంటే కాకాసాహెబ్ చాలా పరపతి కలిగినటువంటి వ్యక్తి. సరే సెకండ్ క్లాస్లో ఎక్కుదామంటే కాలు పెట్ట సందు లేదు. సరే రేపు ఉదయం వెళ్దామని చెప్పి వెనుదిరిగి వస్తుంటే ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి టీసీ కాకాసాహెబ్ని గుర్తుపట్టి పిలుస్తారు. పిలిచి రండి మీకు సీట్ ఇస్తారని చెప్పి సీట్ ఇస్తారు. కాకాసాహెబ్ అతను గుర్తుపట్టాడు, కానీ కాకాసాహెబ్ అతన్ని గుర్తుపట్టలేదు. సరే అని చెప్పి వచ్చి కోపర్గావ్ వరకు ఆ ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుంచి షిరిడీకి వస్తారు. వచ్చిన తర్వాత బాబా దర్శనంతో, తొలి దర్శనంలోనే తన యొక్క మనస్సు మూగబోయింది. అంటే మనస్సు చంచలత్వాన్ని వదిలిపెట్టి శూన్యతలోకి వచ్చేసింది కాకాసాహెబ్ మనస్సు. అంతేకాదు, వారు బాబాను చూసిన తర్వాత ఒక మాట చెప్తారు, నా దృష్టి ఈరోజు సఫలమైంది అన్నాడు. అంటే మనం చూసేటువంటి దృష్టి ఎప్పుడు సఫలమవుతుందట అంటే, సద్గురువు మన నయనాల్లో పడ్డప్పుడు మాత్రమే మన దృష్టి సఫలమవుతుంది. కాకాసాహెబు గొప్ప ధనవంతుడు, ఇంగ్లాండ్ వెళ్ళొచ్చాడు, దేశంలో అనేక ప్రాంతాలను తిరిగాడు, లోనావాలాలో ప్రకృతి రమణీయత మధ్య గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు, లోకంలో అనేక ప్రదేశాలను చూసిచ్చాడు. అప్పుడు వారి యొక్క దృష్టి సఫలం కాలేదట. తన జీవితంలో తన దృష్టి ఇప్పుడు సఫలమైంది. ఎలా? ఆ సద్గురువును నా నయనాలతో చూశాను, నా దృష్టి సఫలమైంది, ఇక నా నయనాల్లో ఈ సద్గురువు యొక్క రూపం తప్ప మరొకటి ఉండదు అనేటువంటి భావనలోకి వచ్చాడు. మనందరం కూడా బాబా దగ్గరికి వచ్చాము, బాబాను చూస్తున్నాం అందరం, మనం చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం వీటన్నింటినీ. కానీ ఆ రోజు భక్తులు ప్రతి విషయాన్ని కూడా చాలా భద్రంగా వారి మనసులో భద్రపరుచుకున్నారు. ఎంత గొప్ప పదం కదా అది,
ఈరోజు నా దృష్టి సఫలమైంది అన్నాడు. అంటే ఇన్ని రోజులు ప్రపంచంలో చూసినవన్నీ కూడా అవేవి పనికిరానటువంటివి, అవన్నీ వ్యర్థమైనటువంటివి. ఒక్క సద్గురువును చూసినటువంటి ఈ నయనాలు, వారి యొక్క రూపమే నా దృష్టికి సఫలతను చేకూర్చింది అని అంటారు. ఇవన్నీ కూడా మనం మననం చేసుకుంటే, వీటి గురించి మాట్లాడుకుంటే మనకు కూడా ఒక ఎమోషన్ బాండింగ్ బాబా పట్ల కలుగుతుంది. లేకపోతే బాబా దగ్గరికి బ్రహ్మజ్ఞానం పొందడానికి ఒకడు రాను పోను టాంగా కట్టుకొని వస్తాడు. మనం కూడా అంతే, రాను పోను టాంగా కట్టుకొని వచ్చామా, ఉన్నామా, బాబాను దర్శించుకున్నామా, ఈరోజు గురువారమా, అంతటితో వదిలేస్తే అంతటితోనే ఉంటాం. కానీ సద్గురువును కాకాసాహెబ్ దీక్షిత్ లాగా అర్థం చేసుకుంటే మన జీవితంలో మన దృష్టి సఫలమైందని చెప్పి మనం కూడా తృప్తితో ఉంటాం. నా మనస్సు స్థిరీకరమైంది, నా చిత్తమంతా కూడా చాలా ఇక్కడే నిలిచిపోయింది అనేటువంటి దాంతో ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారాల పట్ల ఆసక్తి మనకు తగ్గుతుంది. సద్గురువు వద్దకు వచ్చినటువంటిది కోరికలను పెంచుకోవడానికి కాదు, మనము ఆసక్తులను తగ్గించుకోవడానికి, అనవసరమైనటువంటి ఆసక్తులు తగ్గించుకొని సద్గురువు పట్ల అనన్యమైనటువంటి భక్తిని పెంపొందించుకోవడం. కాకాసాహెబ్ రాగానే బాబా అన్నటువంటి మాట తన జీవిత పర్యంతం గుర్తుపెట్టుకున్నాడు. నువ్వు ఏ విధంగా అయితే రావడానికి నువ్వు తాపత్రయపడ్డావో, నిన్నిక్కడికి తీసుకురావడానికి నేనే స్వయంగా మాధవరావుకు అహ్మద్నగర్ పంపాను అని అంటాడు. ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే మాధవరావు దేశపాండే అత్తకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి చూడడానికి వచ్చాడు. లెటర్ వచ్చింది ముందు రోజే. వెళ్ళేసరికి అత్త బాగుంది. ఆ లేఖ రావడము, అత్తకు ఆరోగ్యం ఆ ఒక్కరోజు బాగలేకపోవడం, ఆ తర్వాత నయం కావడము, ఇదంతా కూడా బాబా ఎవరి కోసం ఈ లీలంతా చేశారు? సమర్థుడైనటువంటి భక్తుణ్ణి తన వద్దకు రప్పించుకోవడం కోసం. కాకాసాహెబ్ దీక్షితు ఆ రోజు ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. వారు 15 నవంబర్ 1910లో షిరిడీకి వస్తే, షిరిడీకి వచ్చిన మొదటి రోజే నిర్ణయం చేసుకుంటాడు, నేను బతకాల్సింది విలాసవంతమైనటువంటి ముంబై నగరంలో కాదు, నేను నా జీవిత ఎక్కువ కాలం గడపాల్సింది నా సద్గురు చరణాల వద్ద అని చెప్పి డిసెంబర్ 10వ తేదీ, అంటే నెల రోజుల గ్యాప్లోనే డిసెంబర్ 10వ తేదీ షిరిడీలో గురుస్థాన్ పక్కన కొంత భూమిని కొనుగోలు చేసి తన కట్టాల్సినటువంటి వాడాకు శంకుస్థాపన చేస్తాడు. మరుసటి సంవత్సరం శ్రీరామనవమికి గృహప్రవేశం కూడా చేస్తారు. అంటే సద్గురువును చేరిన తర్వాత నీ సంకల్పం బలంగా ఉంటే దానిని ఎంత త్వరగా సద్గురువు నెరవేరుస్తారనడానికి కాకాసాహెబ్ యొక్క సంకల్పం మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు కాకాసాహెబు బాబా చెప్పినటువంటి విధంగా జీవించగలిగాడు. బాబా అతని యొక్క మనస్సు ఇక్కడే స్థిరంగా ఉండాలంటే, మనం చాలామంది షిరిడీకి వెళ్తాం, 4 రోజులు ఉండాలి, 4 రోజులు సత్సంగాల్లో మునిగి తేలాలని చెప్పి చాలామంది వెళ్తారు. ఇటీవల కాలంలో ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. మనకు తెలిసిన వాళ్ళు అక్కడ ఒక 70-80 మందితో సత్సంగం పెట్టారు. పెడితే ఏం జరుగుతుందంటే, మొదటి రోజు పాపం సిన్సియర్గా 80 మంది ఉన్నారు. రెండో రోజు వచ్చేసరికి 40 మంది ఉన్నారు. ఎక్కడ పోయారయ్యా వీళ్ళంటే శని సిగ్నాపూర్, నాసిక్, ఇంకోటి దర్శనం వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని పూర్తిగా విస్మరించేశారు. అందుకనే కాకాసాహెబ్ లాంటి వారికి ఇటువంటి అనుభవం రాకూడదని చెప్పి బాబా నిత్య నియమంగా, నువ్వు షిరిడీలో ఉన్నా, ముంబై విలేపార్లేలో ఉన్నా, నిత్య నియమంగా నువ్వు ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేయాల్సిందే. నువ్వు 4 గోడల మధ్య పారాయణ చేయడం కాదు, వాడాలో నువ్వు పారాయణ చేస్తుంటే మిగతా భక్తులందరూ శ్రవణం చేయాలి. ఆ విధంగా కాకాసాహెబ్కు ఒక గొప్ప డ్యూటీని బాబా వేశారు. బాబా చెప్పినట్టుగా ప్రతిరోజు నిత్య నియమంగా ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణాన్ని కాకాసాహెబ్ పారాయణ చేసేటువంటి వారు. ఒకరోజు కాకాసాహెబు వేరే పని మీద ముంబై వెళ్ళి ఒక 15 రోజులు ఉండాల్సి వచ్చింది. కాకాసాహెబ్ లేడు కదా, మరి వాడాలో పారాయణ జరగట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, కాకాసాహెబ్ ఒక్కడే విద్వాంసుడా, నేను ఏకనాథ భాగవతాన్ని అవకోసం పట్టాను, నేను పారాయణ చేస్తాను, మీరందరూ వినండి అంటాడు. ఆ పెద్ద మనిషి పారాయణ చేస్తుంటే ఎవ్వరికీ చెవికి మనసుకు ఇంపుగా లేదు. ఎందుకంటే కాకాసాహెబు తను చేస్తున్నటువంటి పారాయణను తూతూ మంత్రంగా చేయరు. ఇది నాకు గురువు ఆజ్ఞాపించినటువంటి కర్తవ్యం.
అని చెప్పి ఎంతో ప్రేమగా ఆర్తితో పారాయణ చేసేటువంటి వారు. ఆ వ్యక్తి ఏమో ఏదో పైగా తడుముకుంటూ చెప్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు భక్తులందరూ అనుకుంటారు, కాకాసాహెబు ఎంతగా భావార్థ రామాయణంలో ఏకనాథ భాగవతంలో లీనమై ఉంటే మన హృదయాలకు తాకేటట్టు ఆయన చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే చాలామంది చాలా రకాలైనటువంటి విషయాలు చెప్పేవాళ్ళు మనకు తారసపడుతూ ఉంటారు. కానీ ఎవరైతే అందులో రమించి లీనమై దానినే నరనరాన జీర్ణించుకుంటారో వారు చెప్పినటువంటిది మాత్రమే ఇంపుగా ఉంటుంది. అలా కాకాసాహెబ్ తప్ప ఇంకొకరు ఎవరైనా పారాయణ చేస్తే వినేటువంటి వాళ్ళు కాదట ఆ రోజుల్లో. ఎందుకంటే అంత మధురంగా అంత లీనమై కాకాసాహెబ్ చెప్పేటువంటి వారు. ఆ విధంగా కాకాసాహెబ్ తన జీవితాన్ని సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత ఎంత సార్థకం చేసుకుందంటే, అదేవిధంగా బాబా కూడా కాకాసాహెబులో వస్తున్నటువంటి చేంజెస్ మనకు కూడా చాలా చేంజెస్ వస్తాయి ఒక్కొక్కసారి మనకు తెలియకుండా. కాకాసాహెబ్లో మొదటిగా వచ్చినటువంటి చేంజ్ ఏంటంటే, వచ్చాడు పారాయణ చేస్తున్నాడు, మిగతా సమయం అంతా కూడా ద్వారకామాయిలో కూర్చొని ఎవరైనా సహాయం అడిగితే సహాయం చేయడం, డబ్బు ఇవ్వమంటే డబ్బు ఇవ్వడం, లేకపోతే రామాయణాలు మాట్లాడడం, ఇదంతా చేస్తూ ఉన్నాడు. ఒకరోజు బాబా పిలుస్తారు సడన్గా, నువ్వు ఈ రోజు నుంచి వాడా దాటి బయటికి రావద్దు, వాడా దాటి బయటికి వచ్చావో బాగుండదు కాక అంటాడు. ఒకరోజు బాగానే ఉంటుంది, రెండో రోజు ఉండలేకపోతాడు, మూడో రోజు ఉండలేకపోతాడు, మనస్సు అతలాకుతలమైపోతుంది. అంటే నువ్వు ఇక్కడికి వచ్చింది లోకాభిరామాయణం మాట్లాడడానికి, ఇతరుల వ్యవహారాల్లో నువ్వు జోక్యం చేసుకోవడానికి కాదు. నువ్వు వచ్చింది నా పరిపూర్ణమైనటువంటి ఆశ్రయాన్ని అనుగ్రహించి నువ్వు ఇక్కడ పారమార్థికమైనటువంటి సాధన చేయడానికి వచ్చావు, ఇందుకోసం కాదు. నిన్ను నేను వాడాకే పరిమితం చేస్తే నువ్వు ఎంత క్షోభించావో, నువ్వు షిరిడీకి రావద్దని చెప్పి నేను ఆజ్ఞ ఇస్తే విల్లేపార్లలో ఏ విధంగా కొట్టుమిట్టాడుతావో అర్థం చేసుకో అని చెప్పడానికి బాబా రావద్దని చెప్తాడు. నువ్వు అసలు వాడా విడిచి బయటికి రావద్దు. వారం రోజుల తర్వాత మాధవరావు దేశపాండే ముందు కన్నీరు పెట్టుకొని ఏడుస్తాడు కాకాసాహెబ్. ఆ మహారాజు నన్ను అనుగ్రహించమని చెప్పండి, నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు, వారి కరస్పర్శ, వారితో దగ్గరి సంబంధం నేను ఉండాలి, వారితో నేను ప్రతిరోజు మమేకం కావాలి అనేటువంటి దాంతో వచ్చాను కదా, మరి మీరు రానివ్వకపోతే ఎలా, నన్ను ఒక్కసారి నా మానసిక వ్యధను ఆ మహారాజ్ చరణాలకు వినిపించండి అని అంటారు. వెళ్ళి శ్యామ వెళ్ళి చెప్తే బాబా శిక్షను సడలించినట్టు సడలిస్తాడు. ప్రతిరోజు మధ్యాహ్న హారతికి రావాలి, తర్వాత చావడి ఉత్సవానికి మాత్రమే హాజరు కావాలి, మిగతా సమయాల్లో వాడాలోనే ఉండాలి. ఇదే మహద్భాగ్యం అని చెప్పి వచ్చేటువంటి వారు ఆ తర్వాత ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత కాకాలో ఎప్పుడైతే మార్పు మొదలైందో మళ్ళీ యథావిధిగా బాబాను యథేచ్ఛగా దర్శించుకునేటువంటి అవకాశం లభించింది. అంటే ఒక అద్భుతమైనటువంటి శిక్షణ. ఇంకొకసారి కాకాసాహెబ్కు విపరీతమైనటువంటి జ్వరము, వాంతులు, ఈ కలరాకు సంబంధించినటువంటివి చాలా విపరీతమైనటువంటి లక్షణాలు ఏర్పడితే కాకాసాహెబు ద్వారకామాయికి రాగానే అంటాడు, ఈరోజు తక్షణం షిరిడీ వదిలిపెట్టి విల్లేపార్లోకి వెళ్ళిపో అంటాడు. కాకాసాహెబ్కు కాళ్ళల్లో వణుకొస్తుంది. బిడ్డకు ఆరోగ్యం బాగలేనప్పుడు తల్లి కదా దగ్గర ఉంచుకోవాలి, తల్లి కదా చూడాలి. ఈ తల్లే నన్ను ఇక్కడి నుంచి తరిమేస్తుంది, వెళ్ళిపోమ్మంటుంది, మరి నాకు ఏం జరుగుతుంది? రకరకాలైనటువంటి మనసులో మెదులుతూ ఉన్నాయి. అంటే నాకు ఇంకా నూకలు చెల్లిపోయాయి, నేను విల్లేపార్లోకి వెళ్ళిపోయి అక్కడ ఇక నాకు మరణం రాస్తుందేమో అన్న దాంతో చాలా దుఃఖంతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు బాబా చెప్తాడు, నువ్వు ఏ మందులు వాడకు, నీకు ఇష్టం వచ్చినటువంటి తిని ఉండు, నామస్మరణ చెయ్యి, భగవంతుడు నిన్ను రక్షిస్తాడంటారు. అదేవిధంగా వైద్యులు ఎంత చెప్పినా సరే వినడు. ఆ డాక్టర్ విసుగెత్తిపోయి కాకాసాహెబ్ బంధువులకు వాళ్ళందరూ చెప్తాడు, ఆయనను కాస్త మందులు వాడమని చెప్పండి, లేకపోతే చాలా కష్టం అని చెప్పి. కానీ బాబా చెప్పినట్టుగా బాబా విధించినటువంటి గడువు వరకు అంతే శ్రద్ధతో అంతే విశ్వాసంతో ఉన్నారు. ఏ మందు వాడకుండానే కాకాసాహెబ్కు రోగ నివారణ జరుగుతుంది. అంటే గురువు ఆజ్ఞ పాటించేటువంటి వారికి ఖచ్చితంగా ఏ అపాయము కూడా వారిని ఏమీ చేయలేదనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా కాకాసాహెబ్ వద్దకు వచ్చి చాలామంది, మీకు తెలుసు కదా, ఎవరైనా సహాయం చేసి కాస్త మెత్తగా ఉంటే వచ్చి వారి నుంచి కొంత సహాయాన్ని పొందాలనుకుంటారు. షిరిడీలో కూడా చాలామంది కాకాసాహెబ్ దగ్గరికి వచ్చి
దానికి దీనికి డబ్బులు అడిగేటువంటి వారు. అతను కొంతమంది అప్పుగా తీసుకునేటువంటి వారు, కొంతమందికి సహాయం చేసేటువంటి వారు. చాలామంది దీన్ని లీనియన్స్గా తీసుకొని కాకాసాహెబ్ దగ్గర డబ్బులు తీసుకోవడం మొదలు పెడతారు, ఇవ్వడం మానేస్తారు. ఇది బాబా గమనిస్తారు. బాబా పిలిచి చెప్తారు ఒకరోజు, నా అనుమతి లేకుండా ఎవ్వడికి నువ్వు చిల్లి గవ్వ ఇవ్వకూడదు అని చెప్తారు. ఎందుకంటే కాకాసాహెబు మెతక మనిషి కదా, ఆ మెతకతనాన్ని చూసి అడుగుతూ ఉన్నారు డబ్బులు అందరూ. ముంబై నుంచి వచ్చినప్పుడల్లా డబ్బు పట్టుకొచ్చి అందరికీ ఇచ్చేసేవాడు, అసలు తిరిగి ఇచ్చేవాడే లేదు. చాలా సందర్భాల్లో ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే బాబా అనుమతి తీసుకొని డబ్బులు ఇచ్చేటువంటి వారు. ఒకసారి ఒక స్నేహితుడి యొక్క పరిస్థితి తెలుస్తుంది. ఆ స్నేహితుడు డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ అతనికి సహాయం చేయాలంటే బాబా అనుమతి ఉండాలి. ఏం చేస్తారు కాకాసాహెబ్, ఒక కవర్ తీసుకొని కవర్లో డబ్బులు పెట్టి ఆ డబ్బులతో పాటు ఒక లేఖను పెట్టి బాబా దగ్గరికి తీసుకెళ్తాడు. బాబా ఈ కవర్ను పంపమంటారా అని అడుగుతాడు. తప్పకుండా పంపు, ఇది చేరితే వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది అంటారు. ఆ కవర్ తీసుకెళ్ళి తన స్నేహితుడికి ఇస్తాడు. ఇస్తే అతను చెప్పినటువంటి లీల ఎంత అద్భుతమైందంటే, అదే రోజు మధ్యాహ్నము వారి భార్య స్వప్నంలో బాబా దర్శనమిచ్చి, ఈరోజు మీ ఇంటికి నేను నా ప్రసాదాన్ని పంపిస్తున్నాను, నీ భర్తకు చెప్పు, దాన్ని తిరస్కరించవద్దని చెప్పి, దాన్ని తిరస్కరిస్తే నన్ను తిరస్కరించినట్టే అని చెప్పు అని చెప్పి చెప్తారు. అప్పటికే భార్య ఆ వ్యక్తికి చెప్తుంది. చెప్తే ఆ కవర్ తీసుకొని, సాధారణంగా అయితే నేను ఎవరి డబ్బులు నేను తీసుకోను కదా, దీనిని నేను ఎందుకు తీసుకుంటున్నానంటే భార్య ఇది నా ప్రసాదము అని చెప్పి నా భార్యకు స్వప్న దర్శనం ద్వారా అనుభవం ఇచ్చాను. ఆ సహాయం పొందినటువంటి వ్యక్తే మహల్సాపతి. మహల్సాపతి ఎవ్వరు ఏది ఇచ్చినా ముట్టుకునేటువంటి వారు కాదు. అనేక మంది మహల్సాపతి స్థితిని చూసి సహాయం చేద్దామని చెప్పి చాలామంది ముందుకు వచ్చినా సరే ఒప్పుకోలేదు. అదేవిధంగా ఒక సంస్థానానికి చెందినటువంటి ఒక సంస్థానాధీశురాలు వచ్చి బంగారు నాణాలు బాబా ముందు పోస్తే బాబా తిరస్కరిస్తే మహల్సా కన్నా ఇవ్వండి అని అంటే మహల్సా వాటి వైపు కూడా చూడడు. బాబా అంటాడు, ఇలా ఇలా ఏల్చి పెడతాడు, మహల్సా ఈ బంగారం కావాలా, ఈ బంగారం కావాలా అని అడుగుతాడు. అంటే ఒక వేలు బంగారు నాణాల వైపు, ఇంకొక వేలు తన వైపు, నీకు ఏ బంగారం కావాలో నిర్ధారించుకో మహల్సా అని అంటాడు. లేదు బాబా, నిలువెత్తు మీ బంగారమే నాకు కావాలి అని అంటాడు. అటువంటి మహల్సా ఎవరి సహాయాన్ని తీసుకునేటువంటి వారు కాదు. కానీ ఆ కుటుంబంలో ఒక వివాహానికి సంబంధించి డబ్బు అవసరం ఉంది. ఎవరు సమకూరుస్తారు? బాబా సమకూర్చాలి కదా. అందుకనే కాకాసాహెబ్కు ఆ సంకల్పాన్ని కలిగించి, కాకాసాహెబ్ పైన ఆంక్ష ఉన్నప్పటికీ నువ్వెవరికి డబ్బు ఇవ్వకూడదని చెప్పి, నా అనుమతి లేకుండా ఇవ్వకూడదని చెప్పి, దానికోసం ఆయన ఒక కవర్లో పెట్టుకొచ్చి బాబా ఇది పంపమంటారా అని చెప్పి బాబాని అడిగారు. మనమైతే ఏం చెప్తాం, మొత్తం ఇప్పి చెప్తాం, పాపం బాబాకు తెలియదేమో అని చెప్పి బాబా దగ్గరికి వచ్చి, బాబా ఇందులో 5,000 రూపాయలు ఉన్నాయి, ఈ 5,000 రూపాయలు నా మిత్రుల సహాయం కోసం ఇస్తున్నాను, ఇవన్నీ చదివేస్తాం మనం. అక్కడ ఏం చదవలేదు, ఎందుకంటే బాబా అన్నింటినీ చదివి ఉన్నాడనేటువంటి విషయం కాకాసాహెబ్కు తెలుసు. ఆ విధంగా కాకాసాహెబ్కు బాబా ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు, వాటన్నింటినీ కూడా ఆయన హృదయంలో నింపుకున్నాడు. అందుకనే కాకాసాహెబ్ ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తుల్లో గొప్ప గురుభక్తిలో ఒక మేరు పర్వతం లాంటి వాడు. ఒక సద్బ్రాహ్మణుడై ఉండి గురువు ఆజ్ఞేయగానే తన ధర్మాన్ని, తన కులాన్ని, తన ఆచారాన్ని పూర్తిగా వాటిని పక్కన పెట్టి, ఏయ్ నరుకు మేకతల అంటే కత్తి ఎత్తి నరకడానికి సిద్ధమయ్యాడే. ఇది కదా గురువు యొక్క ఆజ్ఞ పరిపాలన అంటే. అయినా సరే గురువు శిష్యుడికి హితం చేకూర్చినటువంటి పనులను గురువు చేయించాడు. అందుకనే జస్ట్ కాకాసాహెబ్ యొక్క గురుభక్తిని పరీక్షించడానికి మేకను నరకమన్నాడు తప్ప అతని చేత అటువంటి పని చేయించడానికి కాదు. అడుగుతాడు బాబా, ఏమయ్యా దీక్షిత్, నువ్వు గొప్ప బ్రాహ్మణ కులంలో పుట్టావు కదా, నీకు పాపం అనిపించలేదా మేకను నరకం అనగానే కత్తెత్తి పెట్టావు? బాబా, మాకు ఏ ధర్మాలు ఏది మాకు పట్టవు బాబా, మీ నోటి గుండా వచ్చినటువంటి వాక్యే మాకు ధర్మం. ఆ ధర్మానికి సంబంధించినటువంటి ఇంకా వేరేది ఏ ధర్మ విచారణలు మేము చెయ్యము అని చెప్పి చెప్తారు. అంత
గురుభక్తి కలిగినటువంటి వారు కాకాసాహెబ్ దీక్షిత్. అందుకనే కాకాసాహెబ్ దీక్షిత్ పేరు ఈరోజు బాబా భక్తి మార్గంలో చిరస్థాయిగా మిగిలిపోయింది. తన యావదాస్తిని, షిరిడీలో ఉన్నటువంటి యావదాస్తిని కూడా సంస్థానానికి దారాదత్తం చేశాడు. ఎందుకంటే తన యొక్క మనస్సు అవిటితనాన్ని కోల్పోవడానికి కారణమైనటువంటి బాబా కోసం దేన్నైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆస్తిని, ధనాన్ని, నిజంగా అన్నింటినీ కోల్పోయాడు. కాకాసాహెబు ఆ రోజు కనుక బాబా దగ్గరికి రాకపోయి ఉంటే లౌకికంగా రాజా బహదూరుగా ఆ రోజు బ్రిటిష్ వారు ఇచ్చేటువంటి గొప్ప గొప్ప హోదాలను అతను పొందేటువంటి వాడు. ఆ రోజు బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసినటువంటి వాళ్లకు ముంబైలో ఉన్నటువంటి అనేక మందికి సర్దార్ అనేటువంటి బిరుదులు ఇచ్చారు. అదేవిధంగా రాజా బహదూర్ అనేటువంటి బిరుదులు ఇచ్చారు. ఇవన్నీ రకరకాలైనటువంటి బిరుదులు ఆ రోజు చాలామంది పొంది ఉన్నారు. వాళ్ళందరికంటే పొందడంలో మొదటి లైన్లో కాకాసాహెబ్ ఉన్నాడు ముంబైలో. అంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వాడు. కాకాసాహెబ్తో మిత్రుడు అంటారు, కాకాసాహెబ్ ఇక్కడ షిరిడీలో వచ్చి పాడుబడ్డ గ్రామంలో వచ్చి ఉన్నావు, అదే ముంబైలో ఉంటే నువ్వు సర్దార్ హరిసీతారాం దీక్షిత్ అనేటువంటి పేరు వెలుగొందేది అని అంటే, మిత్రమా అవేవి నాకు శోభించవు. కొన్ని రోజుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత ఆ బిరుదులు ఎందుకు పనికిరావు. శాశ్వతంగా ఒక బిరుదు నాకు వచ్చింది, దాని ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఆ బిరుదు నాకు ఉంటుంది. రాజా బహదూర్, హరిసీతారాం, కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి దానికంటే కూడా సాయి భక్త హరిసీతారాం దీక్షిత్ అనేటువంటి ఆ పేరే నాకు శోభిస్తుంది అని అన్నాడు. అంటే గురువుని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారో చూడండి. ఒక్కొక్కరి జీవితాలు, ఆ రోజు భక్తుల జీవితాలు ఎంత అద్భుతమైనటువంటి అంటే వారి గురించి వింటున్నా, చదువుతున్నా మనస్సు పులకరించిపోతుంది. అంత గొప్ప జీవితాలు ఆ రోజు భక్తులవి. ఈరోజు జరిగేటువంటి ఉత్సవం నవంబర్ 15వ తేదీ రోజు విల్లేపార్లేలో జరిగేటువంటి ఉత్సవం ఎంత గొప్పది. బాబాతో తొలి కలయిక జరిగినటువంటి రోజును గురు సమర్పణ దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నారు. చాలా అద్భుతమైనటువంటిది. నిజంగా మనకు ఎవరికైనా సరే బాబాను తొలిసారి మనం ఎప్పుడు దర్శించుకున్నామనేటువంటి గుర్తు నిజంగా మనకుందా? ఎందుకు మనకు లేదు? కాకాసాహెబ్కి ఎందుకు ఉంది? కాకాసాహెబ్ ఎందుకు గుర్తుపెట్టుకున్నారు దాన్ని, మనం ఎందుకు గుర్తుపెట్టుకోలేదు? మనం బాబా దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా చాలా టేక్ ఇట్ ఈజీగా వెళ్ళాం. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ అలా వెళ్ళలేదు. బలమైనటువంటి విశ్వాసంతో వెళ్ళాడు. బాబాను దర్శించుకోకముందే రాసి పెట్టుకున్నాడు తన మనోఫలకం పైన, నేను అక్కడికి వెళ్ళి నా మానసికమైనటువంటి వైకల్యాన్ని తొలగించుకోవాలని చెప్పి. అందుకనే తను బాబాను దర్శించుకున్నటువంటి తొలి రోజు, తొలి కలయిక ఏదైతే ఉందో నవంబర్ 15, దాన్ని గురు సమర్పణ దినోత్సవం. నిజంగా సమర్పణ అనేటువంటి పేరు కూడా అద్భుతమైనటువంటిది. కాకాసాహెబ్ దీక్షిత్ తొలి దర్శనంలోనే తనకు తాను గురువుకు సమర్పించేసుకున్నాడు. ఇక నా జీవితంలో నాది అంటూ ఏమీ లేదు, జరిగేది జరగబోయేది సర్వము అన్నింటినీ చూసేది ఆయన్నే, నా సర్వస్వ శరణాగతి ఆయన చేశానని చెప్పి. అందుకనే నవంబర్ 15 గురు సమర్పణ దివస్. నిజంగా ఇటువంటి భక్తులు చాలా అరుదు. కాకాసాహెబ్ దీక్షిత్ను బాబా ఎందుకు షిరిడీకి తీసుకొచ్చారు, ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి మర్మం అంటే ఒక్క గురుభక్తికి ప్రతీక మాత్రమే కాదు. బాబా మహాసమాధి తర్వాత జరగాల్సినటువంటి కార్యానికి ఆద్యుడయ్యాడు కాకాసాహెబ్ దీక్షిత్. బాబా మహాసమాధి తర్వాత బాబాకు ఉన్నటువంటి అన్నీ, బాబాకు వచ్చినటువంటి వెండి హారతి పళ్ళ్యాలు అన్నీ కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. స్వాధీనం చేసుకున్న తర్వాత, ఎందుకంటే అది చట్ట ప్రకారం స్వాధీనం చేసుకోవాలి, శ్రీ సాయి బాబాకు వారసులు ఎవరు లేరు కాబట్టి వారసులు లేనటువంటి సాధు సత్పురుషులకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఆ రోజు బ్రిటిష్ రూల్ ప్రకారం ప్రభుత్వానికి చెందాల్సిందే. చాలా విలువైనటువంటి వస్తువులు, బాబాకు ఎంతో ప్రేమతో సమర్పించినటువంటిది. కాకాసాహెబ్ దీక్షిత్ చాలా చాకచక్యంగా ఆలోచించి రాధాకృష్ణాయి ఉన్ననాటి నుండే సంస్థానం ఏర్పాటు చేయాలని చెప్పి, ఆ సంస్థానం రూపురేఖలు ఎలా ఉండాలని చెప్పి ఒక సాదా బైనామాలో వైట్ పేపర్లో రాసి ఉంచుతారు, డేట్ వేసి. వాటిని బట్టికెళ్ళి కోర్టులో వేసి బాబాకు వారసులు లేరు కానీ బాబాకు సంస్థానం ఉంది, ఆల్రెడీ సంస్థానం 4 సంవత్సరాల నుంచే విధి విధానాలు రూపొందించుకుంటుంది కాబట్టి బాబా యొక్క ఆ వస్తువులన్నీ కూడా సంస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కేసేస్తే గవర్నమెంటు అప్పగిస్తుంది. అంతేకాదు
సంస్థానం యొక్క ఏర్పాటు అది ఇంత బలంగా ఈరోజు ఇంత వైభవంగా ఉండడానికి దానికి కావలసినటువంటి బైలాసు దానికి కావలసినటువంటి ఆ నిర్మాణం మొత్తం కూడా లీగల్గా చేసినటువంటి వారు కాకాసాహెబ్. అంతేకాదు బాబా మహాసమాధి చెంది 16-18 గంటలు గడుస్తున్నా రకరకాలైనటువంటి వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి. బాబాను ఆరు బయట సమాధి చేయాలా, బూటివాడలో సమాధి చేయాలి, 2 వర్గాలుగా జీలిపోయారు. రెండవ వర్గం వాళ్ళు ఎప్పుడు మెత్తబడ్డారో తెలుసా? వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు, వెళ్ళి అహ్మద్ నగర్ కలెక్టర్ దగ్గర కూర్చుంటాను, ఈ విషయం అక్కడే తేలుస్తానని చెప్పి వాడాకు వెళ్ళి పంచె కట్టుకొని బ్యాగ్ చేత పట్టుకొని కాకాసాహెబ్ ఎప్పుడైతే రోడ్డు ఎక్కాడో అహ్మద్ నగర్ వెళ్దామని వెంటనే రెండో వర్గం చల్లబడ్డది. అనుకున్నారు ఏదో రకంగా కాంప్రమైజ్ కావాలి, ఈ కాకాసాహెబ్ మహాదిట్ట పోయిందంటే ఆయనకు అనుకూలంగానే తెచ్చుకుంటాడు డిగ్రీని, కాబట్టి మనం కాంప్రమైజ్ చేద్దామని చెప్పి కాంప్రమైజ్ అయ్యారు. అంటే ఆ రోజు తెచ్చుకున్నటువంటి ప్రతి భక్తుడు కూడా బాబా తన వద్ద తెచ్చుకున్నటువంటి వాళ్ళు కారణం ఉంది దాని వెనకాల. ఈరోజు బాబా వైభవం ఇంత పెరగడానికి ఆ రోజు భక్తుల యొక్క కృషి, వారి నిబద్ధత ఒక నిదర్శనం. ఇటీవల ఈ 2 రోజులుగా ఒక అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంటే మీరు గమనించారో లేదో, ఒక ఆయన ఢిల్లీకి చెందినటువంటి పండిట్ అజయ్ గౌతమ్ అని చెప్పి, ఒక రకంగా చెప్పాలంటే ఒక గొప్ప సనాతనవాది, హిందుత్వానికి సంబంధించి వారు రకరకాల సంస్థలను పెట్టి హిందుత్వం యొక్క విలువలను కాపాడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఒక 5-6 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో బాబా పైన విపరీతమైనటువంటి దుష్ప్రచారం జరుగుతుంది. దాన్ని చూసి ఇతను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడంటే బాబా సచ్చరిత అనేటువంటి గ్రంథ ప్లేస్లో బాబా అసత్య చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు. రాసి బాబా పైన ప్రతిరోజు విషయం కక్కడమే ఆయన యొక్క కర్తవ్యంగా పెట్టుకున్నాడు. అటువంటి వ్యక్తి నిన్న షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకొని బహిరంగ క్షమాపణ చెప్పి, నేను బాబా గురించి తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చిందే వాస్తవం అని నమ్మి నేను ఇటువంటి తప్పులు చేశాను, నన్ను క్షమించమని చెప్పి బాబా షిరిడీ సమాధి మందిరానికి వచ్చి బాబా ముందు తల వాల్చి సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ చెప్పి వెళ్ళాడు. బాబా యొక్క గొప్పతనం అటువంటిది. ఒక సామెత ఉంది కదా, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలుగుతామా? मैं पंडित अजय गौतम आज शिरडी की इस पवित्र भूमि पर साईं बाबा सोशल मीडिया से प्रभावित होकर कुछ मैंने साईं बाबा के लिए कुछ अमर्यादित शब्दों का प्रयोग किया था, जिसका बाद में मुझे पता चला कि ये जो शब्द हैं सोशल मीडिया की उपज हैं और इसमें सत्यता कुछ भी नहीं है। इसके लिए मैं खेद प्रकट करने के लिए आज मैं शिरडी साईं संस्थान के समक्ष और माननीय न्यायालय के समक्ष आया था और अपनी भूल को स्वीकार करते हुए कि मेरी तरफ से अगर किसी भी साईं भक्त को या संस्थान को अगर मेरी बातों से उनकी भावना आहत हुई है तो मैं उसके लिए खेद प्रकट करता हूं। और जो बाबा का बताए हुए रास्ते हैं वो कुछ दुनिया को करोड़ों लोग उनको मानते हैं और करोड़ों लोग उनके मानने वाले हैं, उनके बीच में कोई भी गलत मैसेज ना जाए, इसलिए सत्य की स्थापना हो और सभी जगह जो है सही बात जाए, इसीलिए मुझे आज यहाँ पर आना पड़ा। और शिरडी साईं संस्थान के समक्ष मैंने अपना खेद प्रकट किया, माफीनामा दिया और जो भी हमारे बीच में मिलकर यही बात हुई कि कोई भी गलत फहमी उसको दूर करके और लोगों के बीच में सत्य को हम लेकर आएंगे, साईं बाबा की सीट को बनाएंगे। ఆయనకు కూడా పండిట్ అజయ్ గౌతమ్ కూడా ఎందుకు ఇటువంటి సౌభాగ్యం కలిగిందో తెలుసా? అతను బాబాను విమర్శిస్తూ కొన్ని వందల వేల లక్షల సార్లు సాయిబాబా 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 అని పేరు తెలిచాడు కదా. మరి ఆ నామం తెలిసినటువంటి వాడికి బుద్ధి కలగకుండా ఉంటుందా? ఆ వక్రబుద్ధిని ఆయన నామం పలకడం ద్వారా సక్రమమైంది. ద్వారకాపీఠాధిపతి స్వరూపానంద స్వామి కూడా బాబా పట్ల అనుచితమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆఖరికి ఏమైంది? ఆయన కోర్టుకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. బాబా తెలిసి తెలియక తనను దూషించేటువంటి వాళ్ళను కూడా మళ్ళీ ఆ దూషణ వల్ల వచ్చినటువంటి పాపాలు తొలగేలాగా మళ్ళీ ఆయన్నే సంస్కరిస్తారు. 3 రోజుల క్రితము ఒక తల్లి పూణే నుంచి కొడుకును వెంట పెట్టుకొని వస్తుంది, 10 సంవత్సరాల పిల్లవాడు. ఆ పిల్లవాడికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏందో తెలుసా? పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి, అద్దాలు తీస్తే అసలు మసక ఏమీ కనబడదు, అసలు రైట్ అయ్యి అసలు కనబడదు. ద్వారకామాయిలోకి వెళ్ళి మధ్యాహ్న హారతికి ద్వారకామాయిలో కూర్చున్నాడు. బాబాను ఆ పిల్లవాడు చూస్తూ ఉన్నాడు, మసకగా కనపడుతూ ఉంది. ఒకేసారి ఒక కాంతి పుంజంలాగా వచ్చి ఆ పిల్లవాడి యొక్క కళ్ళల్లోకి అది
పోయిన తర్వాత ఆ పిల్లవాడికి 2 నిమిషాల పాటు ఏం అర్థం కాలే, ఏం జరిగింది అని చెప్పి చూస్తే స్పెట్స్ తీసి కళ్ళు నలుచుకొని చూశాడు. అల్లంత దూరాన ఉన్నటువంటి బాబా యొక్క చిత్రపటము చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ పిల్లవాడు మళ్ళీ స్పెట్స్ పెట్టుకున్నాడు. స్పెట్స్ పెట్టుకొని చూస్తే బాబా కనిపిస్తలేడు, స్పెట్స్ తీస్తే బాబా కనబడుతున్నాడు. వాళ్ళ అమ్మకు చెప్పాడు, అమ్మా ఒక పెద్ద కాంతి పుంజరం వచ్చిందమ్మా, అది చూసి నేను భయపడిపోయాను, కానీ అద్దాలు పెట్టుకుంటే తప్ప హారతి ప్రారంభంలో మసగమసగగా కనిపించినటువంటి బాబా ఇప్పుడు నేను అద్దాలు చూస్తే క్లియర్గా కనిపిస్తున్నాడమ్మా అంటే ఆ తల్లి ఆశ్చర్యపోతుంది. దాదా బయటికి రా అని చెప్పి ఆ పిల్లవాడికి అద్దాలు తీసి చలో నడు, షాపులలో ఏం పేర్లున్నాయి చూడు, ఎక్కడేం జరుగుతుంది అంటే ఆ పిల్లవాడు అద్దాలు తీసేసి అన్నీ చెప్తూ ఉన్నాడు. అసలు అద్దాలు లేకుండా, అద్దాలు పెట్టుకుంటే ఒకటే కన్ను కనిపిస్తుంది, రెండో కన్ను అసలు ఏమీ కనిపించదు. అటువంటిది మధ్యాహ్న హారతిలో 4 రోజుల క్రితం ద్వారకామాయిలో కూర్చున్నటువంటి బిడ్డని ఏ విధంగా బాబా ఎంత గొప్ప లీల చేశాడు. ఈరోజు ప్రపంచమంతా ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటుంది. అంటే తన ఉనికిని ఎవడైతే ప్రశ్నిస్తాడో నా ఉనికి ఇదిరా అని చెప్పడానికి బాబా అద్భుతమైనటువంటి లీలలు చేస్తారు. बचपन से एक आइज में बचपन से रोशनी नहीं थी, मैं पिछले 12 साल से परेशान हो रही थी, लेकिन अभी साक्षात बाबा ने दर्शन दिए। मेरे बाबा की इतनी कृपा हुई मेरे बच्चे पे कि मैं खुद शौक में थी। एकदम से रोशनी आई मेरे बेटे की आइज में। मेरा बेटा बस खाली थोड़ा सा डर गया है, अब वो थोड़ा सा क्लियर, मतलब अब क्लियर उसे दिखाई दे रहा है। लेकिन ये पहले एक राइट आई से बिना चश्मे के 1 मिनट भी नहीं देख सकता था, लेकिन अब इसे सब कुछ साफ दिखाई दे रहा है। बिना चश्मे के अब बिल्कुल ऐसे पड़ रहा है, और चश्मे से मुझे बोल रहा है कि मम्मा मुझे ब्लड दिख रहा है। ओम साई राम। आँख में कुछ ऐसा हुआ था क्या? इसकी आईज में जन्म से रोशनी नहीं थी, अभी कुछ हुआ? अभी चमक आई। इसने बोला मेरी आईज में कोई तेजी से चमक आई बस, और ये एकदम से रो पड़ा कि मेरे आईज में पता नहीं क्या हुआ, बहुत जोर। अब इससे कह रहा है मुझे साफ दिख रहा है। जय साई राम। और कल तक ये मेरे बाबा को वहाँ हम लोगों ने आरती करी थी, कल यहाँ बैठ के समाधि मंदिर में बिल्कुल पीछे बैठ के, इसे बाबा नजर नहीं आ रहे थे। मैंने कहा कोई बात नहीं, तुझे नहीं दिख रहे तू स्क्रीन पे देख ले। आज इसने यहाँ बैठ के आरती करी, इसकी साक्षात बाबा ने रोशनी इसकी आईज में डाली है। साईनाथ महाराज की जय। మనం ఎంతసేపు ఒక నామమాత్రంగా భక్తిలో ఉంటే ఏమీ సాధించలేము. ఎందుకు మనకి మానవ జన్మ? ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జంతువు, ఏ జీవి కూడా భగవంతుని నామాన్ని స్మరించలేదు, భగవంతుని ఎరగదు. ఒక్క మనం మాత్రమే ఎరుగుతాం. ముఖ్యంగా ఈ కలియుగంలో గురువు మినహా మన జీవితాలను ఒడ్డుకు చేర్చేటువంటి వారు మరొకరు ఎవ్వరూ ఉండరు. అందుకనే మనం ఆయనను చేరినటువంటి ఫలితాన్ని 100% సంపాదించుకోవాలి. ఒక చీకటి గుహలో బంగారు నిధి దొరికిందనుకోండి, బంగారు గని దొరికిందనుకోండి, అది దాని అంతం అంటే మొత్తం ఎక్కడ భూమి లోపలికి ఉందో అక్కడి దాకా తవ్వుకొని రావాలని చెప్పి అనుకుంటాం కదా. మరి బాబా లాంటి బంగారం మనకు దొరికిన తర్వాత ఆ నిధిని తవ్వుకోకుండా దాన్ని శివలింగానికి అభిషేకం చేసినట్టు కేవలం అలా చేతులతో తడిమి వస్తే ఏమి సంపాదించుకుంటాం మనం? కాబట్టి గురువు వద్ద ఉన్నటువంటిది దోచుకోవాలి. బాబా అంటారు, నా ప్రభువు నాకు ధారాళంగా ఇస్తున్నారు, నా దగ్గర ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్ళమంటే బండ్ల కొద్దీ ఊది ఉంది, దాన్ని తీసుకెళ్ళమంటే ఒక్క సుపుత్రుడు ముందుకు రావట్లేదంటారు. మనందరం ఆయన కొడుకులమే, పుత్రులం. కానీ ఆయన యొక్క సంపదను బల్లల్లో తీసుకెళ్లేటువంటి వాడు మాత్రమే సుపుత్రుడు. ఆలోచించుకుందాం, మనం కేవలం పుత్రులుగా ఉండిపోదామా, సుపుత్రులుగా ఉన్నామా? ఓ కొడుకు 4 కొడుకులుంటే వెనకట ఎవడైతే ప్రయోజకుడు అవుతాడో వీరు పలానా రామారావు గారి సుపుత్రుడండి అని అనేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ పుత్రులు. బాబా దగ్గర కూడా మనం అంతే, సుపుత్రులం అవుతామా కామా, ఆ అర్హతను సంపాదిస్తామా లేదా అనేటువంటిది ఎప్పుడూ కూడా మనము జాగ్రత్తతో ఉండి ఆయన చేత ఈడు నా సుపుత్రుడు అనేటువంటి దాన్ని పిలిపించుకోవాలి, అనిపించుకోవాలి. మన మనసుకే అది తెలుస్తుంది మనం బాబాకు సుపుత్రులమా పుత్రులమా అనేటువంటిది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి మనందరం కూడా అదృష్టవంతులం. ఒక మెట్టు ఎక్కాం, ఆ మెట్టులు మరొక మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. ఈ మెట్టు ఎక్కని దౌర్భాగ్యులు కూడా చాలామంది ఉన్నారు లోకంలో.
వాళ్ళకంటే మనం అదృష్టవంతులు. కాబట్టి ఈ అదృష్టాన్ని మనం పెంపొందించుకుంటూ వెళ్ళాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ